ఈరోజు అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ 10 లక్షల కోట్లు అప్పు చేసి పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీస్తే, గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కూడా అదే బాటలో ప్రయాణం చేస్తూ ఉంది. ఈరోజు పరిస్థితి ఏ రకంగా ఉందంటే, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలన్నా, రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ ఇవ్వాలన్నా కూడా, లేక ప్రభుత్వ పథకాలు ముందుకు తీసుకెళ్లాలన్నా కూడా భూములు అమ్మకపోతే ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి పూట గడవని పరిస్థితి ఏర్పడింది. దానికోసమే ఈరోజు అనేక రకాలుగా భూములు అమ్మే కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజు అనేక విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో మనకందరూ తెలుసు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్స్ అమ్మాలని ప్రయత్నం చేసినప్పుడు చివరకు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి చివాట్లు వేసి ఆ యొక్క భూముల అమ్మకాన్ని అడ్డుకట్ట వేసిన విషయం, అక్కడ ఉన్నటువంటి ఎస్యూ ల్యాండ్లో ఉన్నటువంటి చెట్లను అంత దుర్మార్గంగా నరికివేస్తూ ఉంటే అమ్మడం కోసం అడ్డుకున్న విషయము ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరు మీద రేవంత్ రెడ్డి మరొక పెద్ద భూదందాకు తెరలేపడం జరిగింది. నవంబర్ 22వ తేదీన విడుదల చేసినటువంటి జీవో నంబర్ 27 ద్వారా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి పారిశ్రామిక వాడలన్నిటిని కూడా తరలించాలని, ఆ యొక్క భూములను పెద్ద ఎత్తున కమర్షియల్ కాంప్లెక్స్లకు అనుమతి ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రయోజనాల కంటే తను ముఖ్యమంత్రిగా తన ప్రయోజనాల కోసమే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు అనేక మంది పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చడం కోసం ఈ యొక్క 22 ఇండస్ట్రియల్ ఎస్టేట్లను, సుమారు 9,000 ఎకరాల భూమిని ఆ ఇండస్ట్రీస్ను బయటికి పంపించి దానికి కమర్షియల్గా జోన్స్గా మార్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి జీవో తీయడం జరిగింది. ఇది పూర్తిగా ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మిక సంఘాలతో కానీ, హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో కానీ చర్చించకుండా అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి 22 ఇండస్ట్రియల్ ఎస్టేట్లను ఏకపక్షంగా ప్రభుత్వము బయటికి పంపాలనుకోవడము,
చాలా దుందుడుకు విధానం అని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఏదైనా ఇలాంటి పాలసీ తీసుకొచ్చే ముందు ఎక్స్పర్ట్స్ కమిటీతో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మన దురదృష్టమైందో కానీ తెలంగాణ వచ్చినప్పుడు 10 సంవత్సరాలు ఒక ఎక్స్పర్ట్ ఉండే ముఖ్యమంత్రి గారు. ఆయన అన్ని రకాలుగా నేనే తెలంగాణలో ఏకైక మేధావిని అనే విధంగా కేసీఆర్ వివరణ చేశారు. ఏ రకంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు గుదిబండగా తయారైందో మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఈరోజు తెలంగాణలో మరొక మేధావి రేవంత్ రెడ్డి వచ్చారు. ఈరోజు రేవంత్ రెడ్డి ఏమంటాడు? ఈరోజు కేసీఆర్ ఒక్కడే కాదు మేధావి, తెలంగాణకు నేను కూడా మేధావిని అనే విధంగా ఈరోజు ఆయన కూడా నిర్ణయాలు తీసుకుంటున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. బాధారగా ఏదో మునిగిపోయినట్టు ఈ పాలసీ తీసుకురావడం ఏదైతున్నదో ఇందులో పూర్తిగా భూ వ్యాపారానికి, రియల్ ఎస్టేట్ కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు చేయూతనిచ్చేటువంటి నిర్ణయం అని చెప్పి సందర్భంగా మనవిస్తా ఉన్నాను. వాళ్ళు కమిటీ వేశారు. ఆ కమిటీ సెక్రటరియట్లో కూర్చొని నివేదిక ఇచ్చింది. వారం రోజుల్లో నివేదిక ఇచ్చే విధంగా వాళ్ళు ఆదేశాలు ఇచ్చి మేము కమిటీ వేశామని చెప్పి కంటి తుడుపు చర్యగా రాష్ట్ర ప్రభుత్వము ఈ జీవో విషయంలో వివరించిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఈ భూములు ఎక్కడున్నాయో, ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు ఎన్నున్నాయి, అక్కడ ఉన్నటువంటి కార్మికుల పరిస్థితి ఏంది? ఈరోజు ఒకటే మనం చేస్తున్నాను. పారిశ్రామిక వాడలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికుల భవిష్యత్ ఏంటో ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేసినా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ కార్మికులతో ఎవరితోటైనా చర్చించారా? వాళ్ళ బ్రతికేం కావాలి, వాళ్ళ భవిష్యత్ ఏం కావాలి, పరిశ్రమలు షిఫ్ట్ చేయడం వల్ల కార్మికుల జీవితాలలో ఏ రకంగా అంధకారం అవుతుందో మరి ముఖ్యమంత్రి ఒక్కరోజు ఆయన ఆలోచన చేశాడు అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ పరిశ్రమల్లో అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. క్లాస్ 4 ఎంప్లాయీస్ కానీ, లేకపోతే లేబర్ కానీ, టెక్నీషియన్స్ కానీ అనేక మంది పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరిని ఎక్కడో ఊరు బయట తీసుకపోతే వాళ్ళు ఉండేది సనత్ నగర్లోనో, రామచంద్రపురంలోనో, పట్టంచెరులోనో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా తమ ఇల్లు వదిలిపెట్టి దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయగలుగుతారు? ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారు? వాళ్ళకు భవిష్యత్ ఏంటి? ఏ ఒక్కరోజైనా ముఖ్యమంత్రి గారు ఈ జీవో తీసుకొచ్చే ముందు కార్మికుల భవిష్యత్తు గురించి ఆలోచన చేశాడని చెప్పాల్సిన అవసరం ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.